హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీఈఏపీ సెట్ 2025 బిఈ, బీటెక్, బిఎస్సి అండ్ బి ఫార్మసీ గ్రూప్స్ లలో అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ కి సంబంధించి ఈ నెల అంటే ఫిబ్రవరి 20న నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో అడ్మిషన్ కోసం ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 24, 2025 వరకు గడువు ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి అగ్రికల్చర్ కి ఏప్రిల్ 29 నాడు మరియు ఫార్మసీకి ఏమో ఏప్రిల్ 30 నాడు, అలాగే ఇంజనీరింగ్ వచ్చేసి మే 2 నుంచి మే 5 వరకు మీరు సెలెక్ట్ చేసుకున్న నియరెస్ట్ ఎగ్జామ్ సెంటర్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ కి సంబంధించిన హాల్ టికెట్స్ ఏప్రిల్ 19 నుంచి ఆన్లైన్ లో ఉంచడం జరుగుతుంది. అలాగే దీని సెలెక్షన్ యొక్క మెరిట్ లిస్ట్ మే చివరి వారం వెబ్సైట్ లో ఉంచడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ కోసం అప్లై చేయడానికి ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అలాగే బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించిన ఫీ వివరాలు స్క్రీన్ పై మీరు వివరంగా చూడొచ్చు. అలాగే అప్లికేషన్ యొక్క లేట్ ఫీ కి సంబంధించి ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 19 వరకు చివరి తేదీల పరంగా ఫీ వివరాలు స్క్రీన్ పై తెలిపిన విధంగా ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది. ఇక అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ అండ్ ఫోటో అండ్ అలాగే క్యాండిడేట్ ఎస్సీ, ఎస్టీ లేదా బీసీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్స్ మాత్రమే కావాలి. ఇక అప్లై చేయడానికి కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ పై ఉంది, మీరు చూడొచ్చు. ఇక అప్లై చేయడానికి కనీస అర్హత విషయానికి వస్తే డిసెంబర్ 31 నాటికి కనీస వయసు 16 సంవత్సరాలు నిండి ఇంటర్ పాస్ లేదా ఫైనల్ ఇయర్ చదువుతూ ఎంపీసీ లేదా బైపీసీ లో కనీసం 45% మార్కులు వచ్చి ఉండాలి. ఇక ఎగ్జామ్ పేపర్ అండ్ సిలబస్ విషయానికి వస్తే 160 క్వశ్చన్స్ తో 3 అవర్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 80 క్వశ్చన్స్ మ్యాథ్స్ కి, 40 క్వశ్చన్స్ ఫిజిక్స్ కి, అలాగే 40 క్వశ్చన్స్ కెమిస్ట్రీతో ఆబ్జెక్టివ్ టైప్ ఓఎంఆర్ షీట్ ద్వారా మల్టిపుల్ చాయిస్ లో ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక అలాగే క్యాండిడేట్ సెలెక్షన్ అనేది ఎగ్జామ్ లో క్వాలిఫై అయి వచ్చే మెరిట్ లిస్ట్ మార్కుల ఆధారంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ కోటాలో సెకండ్ ప్రిఫరెన్స్, క్యాస్ట్ పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కి థర్డ్ ప్రిఫరెన్స్ ఇవ్వనున్నారు. సో ఇప్పుడు చివరగా దీనికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ లో మనమే మన మొబైల్ లో ఎలా అప్లై చేయాలో వివరంగా లైవ్ లో వీడియో చేశాను. అది పైన ఐ బటన్ అండ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు మీ మొబైల్ లోనే అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.